సో ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డే 1 అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో ఈరోజు వీడియోలో ఏంటంటే సో మనకైతే ఏ ప్లేస్ ఏ టీమ్స్కి ఉన్నాయి అండ్ మనకైతే ఎంత కొన్నారనేది వీళ్ళు ఫుల్ క్లారిటీ అయితే మనకైతే హైలైట్స్ అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి సో మీరైతే వీడియోని తండ్రి చూడండి. సో వీడియో కానీ నచ్చితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం మనకైతే మొహమ్మద్ రిజా వచ్చేసి మనకైతే హర్యానా స్టీలర్స్ టీమ్ అయితే కొనడం అయితే జరిగింది. సో 2.07 crores అయితే మొహమ్మద్ రిజాని అయితే హర్యానా స్టీలర్స్ అయితే కొనడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చి సో మన నెక్స్ట్ ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం సో ఫజలా ట్రచలీ కేవలం సో మనకైతే 50 lakhsకి సో బెంగాల్ వారిస్ అయితే కొనడం అయితే జరిగింది. సో మనకైతే నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి సో సునీల్ కుమార్ని వచ్చేసి మనకైతే 1.1 crores పెట్టి సో మనకైతే యూ ముంబై అయితే కొనడం అయితే జరిగింది. సో మనకైతే ఇది వచ్చేసి మనకైతే ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ వచ్చేసి మనకైతే డే 1లో కనుక చూసుకుంటే మాత్రం సో మనకైతే సచిన్ తన్వర్ అయితే ఉండడం అయితే జరిగింది. సో 2.15 lakhsకి అయితే సో మనకైతే తమిళ్ తలాస్ అయితే కొనడం అయితే జరిగింది. కాబట్టి ఇది వచ్చేసి మనకైతే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అని చెప్పొచ్చు మనకైతే సీజన్ 11 ఆప్షన్లో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం సో గుమాన్ సింగ్. సో ఈసారి గుమాన్ సింగ్ని సో మనకైతే గుజరాత్ జైంట్స్ అయితే కొనడం అయితే జరిగింది. సో అది కూడా సో మనకైతే 1.97 crores అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మన మనీందర్ సింగ్ని వచ్చేసి మనకైతే 1.15 crores పెట్టి మనకైతే బెంగాల్ వారిస్ అయితే రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో మనకైతే భరతుడా వచ్చేసి 1.30 crores అయితే యూపీ దగ్గర అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ విజయ్ మాలిక్ వచ్చేసి 20 lakhsకి సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్కి రావడం అనేది ఒక గుడ్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక వేరే ప్లేస్ కనుక చూసుకుంటే మాత్రం సో మనకైతే ఆశీష్ వచ్చేసి 23.50,000కి వచ్చేసి దబంగ్ ఢిల్లీ టీం అయితే కొనిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మన రాహుల్ కుమార్, సోంబీర్, మనకైతే శుభం సిండే, సో వీళ్ళని కనుక చూసుకుంటే మాత్రం సో సోంబీర్ని 20 lakhsకి సో గుజరాత్ జైంట్స్ అయితే కొనడం జరిగింది. అండ్ షాహుల్ వచ్చేసి సో 30 lakhsకి యూపీ యోధా. అండ్ శుభం షిండే వచ్చేసి సో 70 lakhsకి సో మనకైతే పాట్నా పైస్ టీం అయితే కొనడం అయితే జరిగింది. అండ్ విశాల్ భరద్వాజ్ వచ్చేసి మనకైతే ఈసారి అన్సోల్ కావడం అయితే జరిగింది. సో మనకైతే నెక్స్ట్ రౌండ్ అయితే ఉంటుంది కాబట్టి సో మనం చూద్దాం సో మనకైతే వేరే టీమ్స్ అయినా కొంటాయని. అండ్ ఇప్పుడు వచ్చేసి సో మన సుర్జిత్ సింగ్ కనుక చూసుకుంటే మాత్రం సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే కొనడం అయితే జరిగింది. అది కూడా మనకైతే 60 lakhs అని చెప్పుకోవచ్చు. ఇంకా మోహిత్ కనుక చూసుకుంటే మాత్రం సో మనకైతే 20 lakhsకి సో పూణే, సో మనకైతే పునీర్ పల్టన్ వచ్చేసి సో మనకైతే ఈరోజు ఒకటే ప్లేన్ అయితే కొనడం అయితే జరిగింది. అది కూడా మోహిత్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మన బి కేటగిరీ ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే సిద్ధార్థ్ దేశాయ్ సో కేవలం 26 lakhsకి అయితే ఢిల్లీ అయితే కొనడం అయితే జరిగింది. కాబట్టి సో ఇది వచ్చేసి సిద్ధార్థ్ దేశాయ్ కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 1 crore ప్లస్ అయితే బిడ్డింగ్ అయితే వెళ్ళాడు. సో ఈసారి వచ్చేసి సో కేవలం 26 lakhsకి అయితే మనకైతే దబంగ్ ఢిల్లీ అయితే కొనడం అయితే జరిగింది. కాబట్టి సో కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకైతే అజిత్ పవార్ అండ్ మనకైతే పర్దీప్ నర్వాల్ కనుక చూసుకునే మాత్రం సో మనకైతే పర్దీప్ నర్వాల్ వచ్చేసి సో బెంగళూరు బుల్స్ అయితే కొనడం అయితే జరిగింది. సో కేవలం 70 lakhs అని చెప్పుకోవచ్చు. సో పర్దీప్ నర్వాల్తో పాటు మనకైతే అజింక్య పవర్ కూడా సో బెంగళూరు బుల్స్ అయితే కొనడం అయితే జరిగింది. సో మనకైతే అజింక్య పవర్ కనుక చూసుకుంటే మాత్రం 1,10,75,000కి అయితే బెంగళూరు బుల్స్ అయితే టీం అయితే కొనడం అయితే జరిగింది. కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి సో మన లాస్ట్ ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం సో డే 1 ఆక్షన్లో సో మనకైతే మంజిత్ వచ్చేసి మనకైతే ఈసారి ఈ ముంబై తరపున అయితే కనిపించబోతున్నాడు. సో ఇక్కడతో సో మనకైతే సీజన్ 11 ఆప్షన్ డే 1 అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. కాబట్టి సో మనకైతే సీజన్ 11 ఆప్షన్ డే 2 కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఎందుకంటే సో కేటగిరీ సి అండ్ మనకైతే డొమెస్టిక్ ఆల్రౌండర్స్ ఇంకా చాలా ప్లేయర్స్ అయితే ఉన్నారు. కాబట్టి సో ముఖ్యంగా సో మనకైతే కేటగిరీ సిలో ఎక్కువ ప్లేయర్స్ అయితే ఉన్నారు. కాబట్టి సో ఆ ప్లేయర్స్ వచ్చేసి సో మనకైతే ఏ టీం కొంటుంది అనేది మనకైతే ఒక డౌట్ అయితే ఉంటుంది. కాబట్టి సో మనకైతే రేపు అయితే ఫుల్ క్లారిటీ అయితే రాబోతుంది సో మనకైతే డే 2 ఆప్షన్లో. కాబట్టి సో మనకైతే డే 2 ఆప్షన్ అప్డేట్స్ ఇంకా మీరు ఇంకా మిస్ కాకుండా చూడాలంటే మాత్రం సో మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అందులో పెట్టుకోండి.